ఉన్నటువంటి ఒక మంత్రి, మాజీ మంత్రి ఇక్కడ సిపిఐ పార్టీని నడిపిస్తాడు. వాళ్ళ తండ్రి యొక్క రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని సిపిఐ పార్టీ ఎవరి చేతిలో బందీగా ఉంది? ఒక వ్యక్తి చేతిలో బందీగా ఉంది. అదందరూ చిన్న పిల్లగాళ్ళు అడిగినా చెప్తారు రాజకీయాలు. ఈ రోజు సిపిఐ పార్టీ నడిపించేది బీఆర్ఎస్ లో ఒక మాజీ మంత్రి అని చెప్పి. కాబట్టి మీరు తొత్తులుగా ఉండి మీరు ప్రజలను మభ్యపెట్టి మరోసారి భద్రాచలం ప్రజలు మోసం చేసి గెలవాలనుకుంటే అది సాధ్యం కాదు. ఈరోజు మేము ఇంకోటి కూడా అడుగుదాల్సింటాం. మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీ భద్రాచలానికి చిన్న అభివృద్ధి కూడా చేయలేదు, చిన్న గుంట కూడా పూడ్చలేదు. 100 కోట్లు ఇస్తా అన్నటువంటి కేసీఆర్ ఒక్క రూపాయి వేయలేదు. 1000 కోట్లు అన్నావు. 100 అడుగులు గోదావరి 100 అడుగులు ముంపు వచ్చినా కూడా మరి మంచి ప్లేస్ లో 100 అడుగుల పైన గోదావరి వచ్చినా కూడా మరి సురక్షితమైన ప్రదేశంలో ఇల్లులు కట్టిస్తా ముంపు అన్న. ఒక్క ఇల్లైనా కట్టించినవా? ఒక్క డబుల్ బెడ్రూమ్ అని ఇక్కడ ఇచ్చినవా? అసలు నువ్వు భద్రాచలం చేసిన అభివృద్ధి 10 సంవత్సరాల అభివృద్ధి. గతంలో నువ్వు ఉద్యమ సమయంలో కూడా భద్రాచలం నిర్లక్ష్యం చేసినావు. భద్రాచలం పోతే ఏమైతుంది? గతంలో ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ ఉందో అప్పుడు తెలంగాణ కావాలి, 54 తెలంగాణ మాట్లాడింది నువ్వే. భద్రాచలం హైదరాబాద్ కావాలంటే భద్రాచలం పోతుందయా? పోతే పోయిందని మాట్లాడి నిర్లక్ష్యంగా మాట్లాడి ఈ రోజు భద్రాచలాన్ని అనాదన చేసింది కేసీఆర్. ఏ రోజు కూడా భద్రాచలం పట్ల ఏ రోజు కూడా ప్రేమ చూపెట్టలేదు కేసీఆర్ గారు. 10 సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా భద్రాచలానికి. కానీ ఇక్కడ నిన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే ఆ ఎమ్మెల్యేని కాపాడుకోలే. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే కనీసం భద్రాచలం యొక్క పట్టణ అభివృద్ధి గురించి ఆలోచన చేయలేదు. కానీ భారతీయ జనతా పార్టీ మాకొక ప్రజాప్రతినిధి లేడు, వార్డు మెంబర్ లేడు, అయినా ప్రసాద్ స్కీమ్ కింద 96 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ మా యొక్క కిషన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. 96 కోట్ల రూపాయలు ఇస్తే ఆ యొక్క డబ్బులతో ఆ మాత్రమైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరి రాష్ట్రపతిని తీసుకొచ్చిన స్వయంగా మాకు ఇక్కడ ప్రజా ప్రాతినిధ్యం లేకపోయినా మేము ఇక్కడ రాష్ట్రపతిని తీసుకొచ్చిన మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ. ఈరోజు భద్రాచలాన్ని రామాలయ సర్క్యూట్ లో చేస్తాం. మేము భద్రాచలం అభివృద్ధి కోసం 2015లో ఎయిర్పోర్ట్ ఇచ్చినాం. ఈ యొక్క భద్రాచలం యొక్క ఈ యొక్క ఏదైతే ఆధ్యాత్మిక కేంద్రాన్ని శ్రీరాముడు నడయాడిన యొక్క ప్రదేశాన్ని అభివృద్ధి చేయాలి, ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఇక్కడికి రావాలని చెప్పి 2015లో భారతీయ జనతా పార్టీ ఎయిర్పోర్ట్ మంజూరు చేస్తే ఇప్పటి వరకు గతంలో 10 సంవత్సరాలు ఉన్నటువంటి కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం ప్లేస్ ఇవ్వలేకపోయింది. కనీసం ఎక్కడ ఒక్క ప్లేస్, ఇంత ఘన ప్లేస్ ఉన్నటువంటి అనేక అడవులు అనేక ప్లేస్ ఉన్నటువంటి భద్రాచలం కనీసం అనువైన ఒక ప్లేస్ కూడా ఈ రోజు ఎయిర్పోర్ట్ కావాల్సినటువంటి భూమిని ఇవ్వలేకపోయినటువంటి ప్రభుత్వము ఈ రోజు మాట్లాడుతున్నది. మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం, అధికారంలో ఉన్నప్పుడే మీరు ఏం చేయలేదు. మీరు రేపు సర్పంచ్ గెలిస్తే మీరు ఏం చేస్తారని మీ సందర్భంగా అడుగుతున్నాం. జన్వాడ ఫామ్ హౌస్ అమ్మిస్తావా, లేకపోతే కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అమ్మి భద్రాచలం అభివృద్ధి చేస్తావా? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడే జైలున్నవి రేపు సర్పంచ్ గెలిస్తే ఒక కమ్యూనిస్టర్కి ఏమైనా అధికారం ఉందా? ఇక్కడ వాళ్ళకి అసలు ఉనుకున్నదా? ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడా? కమ్యూనిస్టు కలిసి జోగి రాసుకుంటే బూడిద పడ్డాడు కమ్యూనిస్టు బీఆర్ఎస్ భద్రాచలం అభివృద్ధి చేస్తుందట. ఎస్, భారతీయ జనతా పార్టీ మేము అభివృద్ధి చేసి చూపెడతాం. మా హరిచంద్ర నాయక్ గారు గెలిస్తే మేము టీడీపీ సపోర్ట్ తీసుకొని పక్కన జనసేనని ముగ్గురు ఉమ్మడి పార్టీని తప్పకుండా అభివృద్ధి చేసి చూపెడతాం. మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం. మరి రామాలయ సర్కిల్ చేస్తాం. 1000 కోట్ల రూపాయలైన భద్రాచలం యొక్క అభివృద్ధికి తీసుకొస్తాం. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, మరి పర్యాటక కేంద్రంగా, సాంస్కృతిక కేంద్రంగా ఒక భద్రాచలాన్ని దక్షిణ అయోధ్యగా ఏమైతే అయోధ్యను మేము అభివృద్ధి చేసినామో అదే విధంగా భద్రాచలాన్ని మేము అయోధ్యనికి మరో అయోధ్య చేసి చూపెడతాం. 2027లో జరిగేటువంటి పుష్కరాలను ఘనంగా ఎక్కడ కూడా చిన్న పొరపాటు లేకుండా ఘనంగా అన్ని ఏర్పాటు చేసి ఎన్ని రూపాయలైనా ఖర్చు పెట్టి మా సర్పంచ్ అభ్యర్థిని గెలిస్తే రేపు మొత్తం ఆదర్శవంతంగా ఏదైతే మనం మొన్న చూసినామో యోగి ఆదిత్యనాథ్ ఆ విధంగా మరి ఆ విధంగా మేము కూడా ఇక్కడ పుష్కరాలను చేసి చూపెడతాం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసి చూపెడతాం. కాబట్టి ఈ సందర్భంగా మరి ఈ భద్రాచలం అభివృద్ధి చెందాలన్న 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ సెంట్రల్ లైటింగ్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, మరి ముంపులో ఉన్నటువంటి పక్కా ఇళ్ల నిర్మాణం కావచ్చు, మరి ఇటువంటి అనేక అభివృద్ధి. ఇప్పటికే రైల్వే లైన్ ఇచ్చినాం, మీ అందరికి కూడా తెలుసు. మరి పాండురంగపురం వరకే గతంలో అనేక డిమాండ్లు ఉంటే పాండురంగపురం రైల్వే లైన్ అడిగితే మేము మల్కానగిరి నుంచి 164 కిలోమీటర్లు భద్రాచలం వరకు కూడా రైల్వే లైన్ శాంక్షన్ చేసినాం. మేము గెలిస్తే అక్కడ భద్రాచలం రైల్వే లైన్ కూడా వేగవంతంగా పూర్తి చేస్తాం. కాబట్టి ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసే దమ్ము, ధైర్యం, అవకాశం భారతీయ జనతా పార్టీకి ఉన్నది. మా అభ్యర్థిని గెలిపించండి, ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ యొక్క భద్రాచలం అంటే రాముడి యొక్క ఆశీస్సులతో ఈ రోజు భారతదేశం పరిపాలన చేస్తున్న నరేంద్ర మోడీ. రేపు ఈ యొక్క భద్రాద్రి రాముని యొక్క ఆశీస్సులతో కూడా మా యొక్క సర్పంచ్ని గెలిస్తే ఈ రోజు ఇక్కడ నుండి పదులైనటువంటి విజయ పరంపర తెలంగాణ అంతా కూడా వ్యాపిస్తున్నారు. ఈ సందర్భంగా చెప్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.